కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్కిల్పేటలో వేంచేసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో బుధవారం మహిళలు విష్ణు సహస్రనామ పారాయణ, కృష్ణాష్టకం, లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. అనంతరం హారతి, ప్రసాద వినియోగం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు లాటరీ విధానంలో ఒక మహిళకు చీర బహుకరించారు. ధర్మకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో పి యోగా శిరీష బహుకరించిన చీరను విజేత కృష్ణవేణి అనే మహిళకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. విఠల్ కుమార్ గారు ఈయన ఆక్యుపంచర్ అంటే మనం ఏ విధంగా మన చేతిలో ఉండేటువంటి వాటి ద్వారానే మన యొక్క శరీరంలో ఉండేటువంటి అన్ని రోగాలను తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి తెలియజేయడానికి పురాతన కాలంలో ఎప్పుడు ఋషి సాంప్రదాయంలో జరిగేది. ఇవాళ కానీ మందులు వేసేసుకుంటున్నాం. ఏ విధమైన పేషెంట్ అయినా చేతి భజన గారికి ఎందుకు చేయించేవారు అనేటువంటి ఆవశ్యకత గురించి ఒక 10 నిమిషాలు చెప్తారు. ఈ లోపల అందరూ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ స్వామి సన్నిధిలో కూర్చున్నట్టయితే ఈ ఒక గోష్ఠిని కూడా ఒక 10 నిమిషాల కార్యక్రమాన్ని స్వామివారి యొక్క ప్రసాదాన్ని అలాగే అమ్మవారి యొక్క అడుగు రూపాన్ని కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అని తెలుగుగా కృష్ణవేణి గారికి అనుగ్రహం కలిగింది. వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి పట్టుదల పప్పు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి దేవాలయ అభివృద్ధి సమర్పించారు. అలాగే పరివారం కూడా స్వామివారి అందించవలసినటువంటి పారాయణ నుంచి మర్యాద నుంచి మహిళానికి లాటరీ ద్వారా ఆ అమ్మవారి పరిసరాన్ని కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆలయ అభివృద్ధి గారికి ఒకటిది ఇష్టం ఏదండి పదకొండు ఎవరు పుస్తకాలు చూడ స్వామివారి కనుక రూపమైనటువంటి అమ్మవారి కనుక రూపమైనటువంటి భక్తియులు పసుపు కుంకుమ సర్వాభరణములు రోజులు బట్టి రాలేకపోయి